పరంగా, వైద్య పరంగా, త్రాగునీటి పరంగా, వ్యవసాయానికి సంబంధించినటువంటి పరంగా, లేదా ఇతర అటువంటి మౌలికంగా ప్రజలకు సంబంధించిన ప్రధానమైనటువంటి అంశాలు ఏమున్నా అవి ఇక్కడ మా చందు గాని మీ మండల నాయకత్వం అంతా కూడా రమణ ఉంటాడు. దయచేసి గ్రామం వారీగా మీరు ఆ సమస్యలన్నీ రాపియండి. ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క కాగితం ఇచ్చి అన్ని ఒక్కసారి కలిపితే పంచాయతీరాజ్ ఒకటైతుంది, ఆర్ఎండ్బి ఒకటైతుంది, వెటర్నరీ ఒకటైతుంది, మెడికల్ అండ్ ఒకటైతుంది. మీరు అన్ని ఒక్క కాగితం మీద మా గ్రామానికి సమస్యలన్నీ ఆశిస్తారు. డేటు పంపలేదు ఆ కాగితాన్ని. ఏ డిపార్ట్మెంట్ ఇవాళ డాక్టర్లు ఎట్లా వచ్చారు? కన్ను డాక్టర్ కన్నుకే, చెవు డాక్టర్ చెవుకే, పళ్ళ డాక్టర్ పళ్ళకే, గుండె డాక్టర్ గుండెకే, కిడ్నీ డాక్టర్ కిడ్నీకే. కాబట్టి ఇట్లనే మీరు కూడా డిపార్ట్మెంట్ అట్లే ఉన్నాయి. కాబట్టి డిపార్ట్మెంట్ వారీగా కాగితాలు రాసియండి. ఆ కాగితాలన్నిటినీ ఏది అత్యవసరమో అది ముందు రాయండి. దాన్ని వెంటనే అత్యవసరంగా పరిష్కారం చేసేటువంటి బాధ్యత రాసి మీరు లంబా చోడా లిస్ట్ రాసి ఇచ్చి మీరు నాకు చెప్పినట్టు నేను చేయనట్టు ఉండద్దు. మా కాంగ్రెస్ కుటుంబం ప్రజలు అనేక చెప్తారు, చెప్పినవన్నీ కూడా దగ్గర పెట్టుకోండి. అలా ఏదైతే అత్యవసరమో, ఏదైతే మనం ఇలా పరిష్కరించాలి, ఇమ్మీడియట్ త్రాగునీరు బోర్ కావాలి, లేదా పైప్ లైన్ కావాలి, ట్యాంక్ కట్టాలి, లైట్లకు పోల్ వేయాలి, అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఇరిగేషన్ మీద కొంచెం కాలువ తీయాలి, లేకపోతే ఇంకా అక్కడ ఉండబడినటువంటి ఒక చెరువును నింపాలి. ఇటువంటి ఏమున్నా అవన్నీ రాపియండి. గ్రామాల వారిగా వాటన్నిటినీ పరిష్కారం చేస్తాం. నేను కూడా 21వ తారీఖు నుంచి రోజు ఎన్నికలు ఎట్లయితే పొద్దున 4-5 సాయంత్రం 4-5 గ్రామాలు తిరిగినామో అదే విధంగా 21 నుంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. 21వ తేదీ నుంచి ప్రతి గ్రామంలో 7 మండలాల్లో మండలానికి సంబంధించి ఒక్కొక్క రోజు టూర్ పెట్టి అట్లా ఫస్ట్ పేజీలో 8 గ్రామాలు, సెకండ్ పేజీలో 8 గ్రామాలు, అవన్నీ కూడా గ్రామాలను చేసేటువంటి తిరిగేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. దాంతో పాటుగా 24వ తారీఖు నాడు మీరు గ్రామాల మిమ్మల్ని కోరుతారు, ఇయ్యాలి అనౌన్స్ చేస్తా ఉన్నాం. వాళ్ళ అధికారికంగా కంప్యూటర్ పేపర్ జాబ్ మేళా ఉంది తిరుమల గార్డెన్ లా. ఎవరెవరైతే మీ ఊర్లో పోయినప్పుడు ఉద్యోగం లేదని, పార్ట్ టైం కావాలి, లేకపోతే ఇంకెక్కడో కావాలి, 1 నుంచి పీజీ, 0 నుంచి పీజీ చదువుకోకుండా ఉద్యోగం కావాలంటే వాళ్ళతో సహా ఎవరి తరగతిలో వాళ్ళకి రకరకాల ఉద్యోగాలు ఉండేటువంటి పరిస్థితులలో ప్రభుత్వం తరఫున జాబ్ మేళా పెట్టిస్తా ఉన్నాం మనం. మీరు మీ ఊర్లల్లో ఎవరెవరైతే చదువుకొని చదువుకోక కుటుంబానికి ఆధారంగా నిలబడాల్సిన పరిస్థితి ఉంటే వాళ్ళను ప్రాధాన్యత చేసి మీరు ఆ జాబ్ మేళకు తీసుకొచ్చే విధంగా వాళ్ళందరికీ ఊర్లలో చెప్పండి. అందులో కొన్ని జాబ్స్ వస్తాయి, రాని వివరాలు మన దగ్గరికి వస్తాయి. వివరాలు వచ్చిన తర్వాత వాటన్నిటినీ రాష్ట్ర మంత్రిగా ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడ తక్కువ నా లిస్టులకే పేర్లు తీసుకొని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా కార్యక్రమాన్ని సమస్యగా పరిష్కరించుకునేటువంటి విధంగా ప్రయత్నం చేద్దాం. ఏది ఏమైనా దయచేసి ఊర్లలో ఓట్లు రావాలంటే మీరే, ఊర్లలో సమస్యలు పరిష్కరించాల్సింది కూడా మీరే. ఓట్లు రావడానికి నాయకత్వం వహించాల్సి, సమస్యలు పరిష్కరించడానికి బాధ్యత తీసుకోవాల్సి ఆ దిశలో తప్పకుండా ఉంటా. నేను మంత్రి కావడంతో హుస్నాబాద్కు ఉన్నా సమయం ఉన్నా ఇంకా ఎక్కువ సమయం ఉంటే అని అనిపిస్తుంది. ఎవరికైనా పని ఉంటే నా దగ్గర హైదరాబాద్ వస్తే కూడా 100 మంది ఉన్నాయి. పెద్ద పెద్ద తీసుమారకాలు ఉన్నా కూడా హుస్నాబాద్ లో ముందు రమ్మని చెప్తాను. ఎక్కడ మీకు హుస్నాబాద్ కు బరాబర్ నేను ముందే చెప్పిన, ఎన్నికైన తర్వాత ఎక్కడికైనా వెళ్తే హుస్నాబాద్ అంటే గౌరవం ఇస్తా అని చెప్పిన ఆ విధంగా చేస్తా ఉన్నాం. హాస్పిటల్ కి సంబంధించి ఇప్పటికీ ఒక మనిషిని హైదరాబాద్